హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ పాలిసెట్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా! అయితే ఈ రిజల్ట్స్‌లోని మనకి మన ర్యాంక్‌ని బట్టి ఏ కాలేజ్‌లో మనకి సీట్ వస్తుంది. ఓకే. ఏ బ్రాంచ్‌లో మనకి సీట్ వస్తుందని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నాం అండి. అయితే నేను మీకు 2 వెబ్‌సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆ 2 వెబ్‌సైట్స్‌లో కూడా మీరు మీ ర్యాంక్ అయితే ఎంటర్ చేసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చనమాట. మీకు సంబంధించి పాలిసెట్‌లోని మీకొచ్చే ర్యాంక్‌కి, మీ క్యాస్ట్‌కి మీరు మేలా, ఫీమేలా అన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్‌లకి మీరు కట్ ఆఫ్ అనేది రీచ్ అయ్యారని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చనమాట. సో, ఇదే విధంగా పాలిసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అందరూ కూడా మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్‌ని క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మనం కౌన్సెలింగ్ కోసం చేసే ప్రతి వీడియో అప్డేటు మీ వరకైతే వస్తుందనమాట. మన యూట్యూబ్ ఛానెల్‌లో పెద్ద లేకపోతే చిన్న ప్రతి చిన్న అప్డేట్, ప్రతి పెద్ద అప్డేట్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. పాలిసెట్ కౌన్సెలింగ్ సంబంధించి. సో, ప్రతి ఒక్కరు కూడా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియోని ఇంకా లైక్ చేయలేదు వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ పాలిసెట్‌కి సంబంధించి ఇది మాక్ కౌన్సెలింగ్ అనమాట. సో, ఇక్కడ మాక్ కౌన్సెలింగ్ అంటే చెప్పినట్టే కదా! మీ ర్యాంక్, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ నా ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అలాగే గ్రేడ్ కింద మనం పాలిటెక్నిక్ పెట్టుకోవాలి. జెండర్ దగ్గర సో, మీరు ఏదైతే జెండర్ అయితే పెట్టుకోండి. సో, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీయా? ఎస్టీ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. సో, అట్లాగే మీ స్ట్రీమ్ ఏంటి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఏదో రాండమ్‌గా పెడుతున్నాను. నాదైతే కాదు. ఓకే. దీనికి సంబంధించి మీరు ప్రైవేట్ కాలేజ్ కావాలనుకుంటున్నారా? లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటున్నారా? ఇది ఎంపీసీ అనేది అనవసరంగా వస్తుంది ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ కాలేజ్ కావాలనుకుంటున్నారా? అలాగే రీజియన్ ఏంటి? ఓకే. మీ రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నది సెలెక్ట్ చేసుకోండనమాట. సో, మీకు ఏది దగ్గరలో ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీరు ఏ బ్రాంచ్‌లో కావాలనుకుంటున్నారు కూడా ఇక్కడ మెకానికల్ పెట్టాను. సో, ఇక్కడ సబ్మిట్ కొట్టినంటే మనకైతే డీటెయిల్స్ మొత్తం అయితే వచ్చేస్తాయన్నమాట. సో, మనకి కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీ ర్యాంక్ బట్టి అయితే వస్తుంది. ఇన్‌కేస్ మీకు రాకపోయినట్లయితే మీ ర్యాంక్‌కి ఎక్కడ కూడా రాదని చెప్పేసి అయితే అర్థం అన్నమాట. సో, ఇది ఒక్క దాంట్లోనే మీరు ట్రై చేసి ఆపేయొద్దు. సో, ఇంకొకటి కూడా చెప్తాను. అది కూడా ట్రై చేయండి ఒకసారి. దాన్ని బట్టి కూడా మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ రాకపోతే ఈ వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయదన్నమాట ఒక్కొక్కసారి. సో, దాన్ని బట్టి మీరు వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. సో, ఒకవేళ పని చేస్తే గ్రేటే. సో, దాంతో పాటు మనం ఇంకో సెకండ్ వెబ్‌సైట్‌కైతే వెళ్దాం. సో, ఇది వర్క్ చేస్తది కొన్నిసార్లు, కొన్నిసార్లు ఇది వర్క్ చేయదు. సో, ఇది సైట్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. అలాగే ఇది సెకండ్ వెబ్‌సైట్ అండి. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. లింక్ 1, లింక్ 2 అని చెప్పేసి డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. సో, మీరు అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాలిసెట్‌కి సంబంధించి ర్యాంక్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి మీ ర్యాంక్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇది నేను పాలిసెట్ చదువుకున్నప్పుడు నా ర్యాంక్ అన్నమాట. ఎక్కువ మంది ర్యాంక్ తెచ్చుకోలేదు. ఓకే. దాంతో పాటు ఇక్కడ నా క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. బీసీఏ అని చెప్పేసి. ఓకే. నేను డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పెట్టుకున్నాను. సో, లేకపోతే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ గాని, పాలిటెక్నిక్ గాని ఏదైనా పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మెయిల్ పెట్టేసి రిజల్ట్స్ చెక్ చేయమని చెప్తాను. ఇప్పుడు చూసారు కదా! మొత్తం క్లారిటీగా అయితే వచ్చింది. డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఓకే. నాకు కావాల్సిన మొత్తం ఏ బ్రాంచ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఓకే. ఇలాగ మీరు మళ్ళీ బ్యాక్‌కి ముందుకు కూడా వెళ్ళొచ్చనమాట. ఓకే. సో, ఇట్లా క్లిక్ చేసి మీరిక బ్యాక్‌కి ముందుకైతే వెళ్తూ ఉంటారు. అలాగే దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ పాలిసెట్ ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మనకి చూపిస్తారండి. సో, విద్యానికేతన్ ఇవన్నీ కూడా మనకి పాలిసెట్ ద్వారా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్లు ఫిల్ చేసే కాలేజీలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. సో, ఇవన్నీ కూడా టాప్ కోర్స్‌కి సంబంధించి ఫీస్ డీటెయిల్స్, బ్రాంచ్ డీటెయిల్స్ దీంతో పాటు మనకి కాలేజ్‌కి సంబంధించి ఒక కొంచెం లైట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఏ సిటీ ర్యాంకింగ్ ఎంత అని చెప్పేసి అయితే మనకి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్. సో, పాలిసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అనేది తొందరలో స్టార్ట్ అయితే కాబోతుంది. సో, కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ అయితే యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు? మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ చేసి పెడతానన్నమాట. సో, అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్, ఇంకా వాట్సాప్ ఛానెల్ ఉంది. అలాగే మన ఫేస్‌బుక్ పేజ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఈ మూడిట్లో కూడా వెళ్లి మీరు ఫాలో అయితే అవ్వండి. దీనివల్ల ఏంటి అనుకున్నట్లయితే సో, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే కౌన్సెలింగ్ ఇన్ఫర్మేషన్ అయినా సో, మనకి ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో లైక్ వెబ్ ఆప్షన్‌కి మీ స్ట్రాటజీస్ కోసం సో, మీకు సంబంధించి ఏమైనా పీడిఎఫ్స్ అంటే టాప్ కాలేజెస్ పీడిఎఫ్ కానివ్వండి, దాంతో పాటు మీ దగ్గరలో లొకాలిటీలో ఉన్న కాలేజ్‌కి సంబంధించి పీడిఎఫ్ అయినా సరే సో, అన్నీ కూడా మీకు అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, అవన్నీ అయితే మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయండి. సో, అందరూ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లోని సో, అలాగే మన వాట్సాప్ ఛానెల్ ఇంకా ఫేస్‌బుక్ పేజ్ అయితే ఫాలో అయితే అవుతుండండి. ఓకే. సో, మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు మనకు సంబంధించి ఏదైతే ఆహ్, మన మెంబర్‌షిప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వచ్చండి. జస్ట్ ఒక రూ. 20 అయితే ఉంటుంది. ఆ రూ. 20 1 మంత్ అయితే ఉంటుందన్నమాట. ఆ రూ. 20తో ఏంటంటే అనుకున్నట్లయితే
మనకి దీనికి సంబంధించి మొత్తం గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. నా పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, పర్ మంత్‌కి ఎంత ఉండదు. మీకు గట్టిగా అనుకుంటే మీకు 1 మంత్ చాలిది. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే ఒక 1 మంత్‌లోని మీకు దానికి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఒక 20 రూపీస్‌తోని మీరు జస్ట్ మన మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే మీకు చాలా యూజ్‌ఫుల్